సప్తమి శుభాకాంక్షలు పవిత్రమైన అరసవల్లి సూర్యనారాయణ దేవాలయం దగ్గర నుంచి తెలియజేసుకుంటున్నాం. ఈసారి శ్రీకాకుళం జిల్లాలో వెలిసినటువంటి సూర్యనారాయణ దేవాలయం అరసవల్లి నుంచి రథసప్తమి పండుగ చాలా వైభవంగా అంగరంగ వైభవంగా జరిపించాలనే ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు దీన్ని స్టేట్ ఫెస్టివల్ గా జరిపించాలని జియో కూడా రిలీజ్ చేయడం జరిగింది. దానికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు మా జిల్లా ప్రజల తరపున ముఖ్యమంత్రి గారికి తెలియజేసుకుంటున్నాం. ఆయన ఎప్పుడు కూడా జిల్లాలో ముఖ్యంగా అరసవల్లి దేవాలయం అన్నా ఎంతో అభిమానం. ఈ ఆలయానికి ఉండేటటువంటి ప్రత్యేకతని ఆయన గుర్తించి రాష్ట్ర పండుగగా జరుపుకునే అవకాశం ఆయన కేటాయించడం జరిగింది. దాన్ని ఒక ముందడుగుగా తీసుకొని ఈసారి జరుగుతున్నటువంటి ఉత్సవాలు 3 రోజు కార్యక్రమాలుగా చేయించి, మరి ఒక పక్కన ఆధ్యాత్మిక కార్యక్రమాలతో, సాంస్కృతిక కార్యక్రమాలతో, ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాలో ఉండేటటువంటి ప్రజలందరూ కూడా ఈ రథసప్తమి కార్యక్రమం ఒక పండగలాగా జరుపుకునే ఆనందమైనటువంటి కార్యక్రమం చేయాలని 3 రోజులు మంచి ప్రోగ్రామ్స్ తో వైభవంగా చేయడం జరిగింది. మరి మొట్టమొదటి రోజు నుంచి కల్చరల్ ప్రోగ్రామ్స్, అలాగే హెలికాప్టర్ రైడ్, అలాగే ఎన్నో కార్యక్రమాలు దీనిలో జోడించి, మరి ముఖ్యంగా మంగ్లీ గారు కూడా ప్రధానంగా ఒక మంచి సంగీత సాంస్కృతిక కార్యక్రమంలో ఆవిడ కూడా పార్టిసిపేట్ చేసి దీనికి మరింత ఉత్సాహం ఈ యొక్క పండుగ కూడా ఇవ్వడం జరిగింది. మరి ప్రతి ఒక్కరు కూడా చాలా ఆనందంగా ఈ యొక్క కార్యక్రమంలో పార్టిసిపేట్ చేశారు. అసలైనటువంటి ఈ రోజు రథసప్తమి నాడు కూడా సుమారు 1.5-2 లక్షల మంది భక్తులు రాష్ట్ర నలుమూలల నుంచి, దేశ విదేశాల నుంచి కూడా ఆ పవిత్రమైనటువంటి సూర్య భగవాన్ స్వామి తాలూకా ఆశీస్సులు పొందాలని ఇక్కడికి విచ్చేస్తున్నారు. మరి దానికి కూడా చాలా భారీగా ఏర్పాట్లు చేసుకొని వచ్చేటటువంటి ఏ భక్తుడికైనా సరే ఎక్కడ ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు కూడా చేశాం. మరి ఆ భగవంతుడు కూడా కోరుకున్నాం ఈ రోజు కూడా విజయవంతంగా ఈ కార్యక్రమం జరగాలని. ఒక పక్కన జిల్లా యంత్రాంగం, కలెక్టర్ గారు, ఎస్పీ గారు 3 రోజుల పండగ ద్వారా శ్రీకాకుళం పట్టణానికి కూడా ఒక కొత్త వెలుగు వచ్చింది. సూర్యుడు మన ప్రత్యక్ష దైవం, నిరంతరమైనటువంటి అనంతరమైన శక్తి ప్రభావం చేసేటటువంటి వ్యక్తి. అటువంటి సూర్య భగవానుడు మన శ్రీకాకుళం జిల్లాలో వెలిసినందుకు మా అదృష్టం అది. ఆ యొక్క కార్యక్రమం ద్వారా మరి పట్టణాన్ని అభివృద్ధి చేసుకోవాలి, జిల్లాని కూడా అభివృద్ధి చేసుకునే కార్యక్రమాలకి భవిష్యత్తులో నాంది పలకాలి. ఈ రోజు జరిగినటువంటి రథసప్తమి ఉత్సవం వల్ల ప్రజల్లో కూడా ఒక నూతన ఉత్సాహం వచ్చింది, ప్రజల్లో కూడా ఒక కొత్త ధైర్యం వచ్చింది. శ్రీకాకుళం జిల్లాలో పెద్ద కార్యక్రమాలు మనం కూడా చేయొచ్చు, ఎటువంటి అసాధ్యమైనటువంటి పనులైనా సరే ఈ పుణ్యభూమి మీద మనం చేసుకోవచ్చు అనే ఆలోచన ఈ యొక్క పండుగ ద్వారా జరిగింది. సో అందరూ కూడా చాలా ఆనందంగా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఈ యొక్క ప్రాంగణం కూడా మీరు చూసుకుంటే గతంలో చాలా ఇబ్బందికరంగా ఏర్పాట్లు చేసే పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు అంతా కూడా క్లియర్ చేసి ఆలయ గోపురం కనబడే విధంగా ఆలయ ప్రాంగణం ఉంది. మా ఆలోచన అంతా కూడా ఒక కాంప్లెక్స్ లాగా ఈ అరసవల్లి దేవాలయం అంతా కూడా ఒక బ్రహ్మాండమైనటువంటి కాంప్లెక్స్ గా భవిష్యత్తులో తయారు చేసి ఎక్కడి నుంచి భక్తులు వచ్చినా సరే చాలా ఆనందంగా భక్తిభావంతో దర్శనం చేసుకొని తిరిగి వెళ్లేలాగా ఇక్కడ సౌకర్యాలు కూడా కల్పించాలనేది ఒక మాస్టర్ ప్లాన్ తో మేము ముందుకు వెళ్తున్నాం. ఆ భగవంతుడి తాలూకు ఆశీస్సులతో ఖచ్చితంగా సాధిస్తాం. మరి ప్రస్తుతానికి ఈ రోజు కార్యక్రమం సజావుగా జరగాలి, విజయవంతంగా జరగాలి. నిత్య ప్రత్యక్ష దైవుడు ఆ సూర్య భగవాన్ స్వామి ఆరోగ్యానికి ప్రతిరూపం. ఆయన లేనిదే ప్రకృతి లేదు, జీవం లేదు. అటువంటి సూర్య భగవానుడి తాలూకా ఆశీస్సులు పుష్కలంగా ప్రతి ఒక్కరి మీద ఉండాలి. అందరూ కూడా ఆరోగ్యాలతో ఉండాలి. కొత్త సంవత్సరంలో అడుగు పెట్టాం. మరి ఒక సంవత్సరం కూడా ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా మన శ్రీకాకుళం జిల్లాకి, ఇక్కడ ఉన్నటువంటి రైతాంగానికి కూడా చాలా మంచి జరిగే విధంగా ఈ సంవత్సరం అంతా కూడా ఉండాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ, అందరూ కూడా ఇందులో ఈరోజు పార్టిసిపేట్ చేస్తున్న వారికి, ముఖ్యంగా ఆర్గనైజ్ చేసిన వారికి ఇది ఒకరి కష్టం కాదు. ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది, అది కూడా మీకు తెలియజేసుకోవాలి. ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం, అరసవల్లి దేవాలయంలో ప్రతి సంవత్సరం కూడా రథసప్తమి కార్యక్రమం చేస్తాం. కానీ ఈసారి ఒక స్టేట్ ఫెస్టివల్ గా చేశామనంటే ప్రభుత్వం తాలూకా ఆలోచన మన దేవాలయాలు మనం కాపాడుకోవాలి, మన సంస్కృతి, మన సాంప్రదాయాలు, మన ఆచారాలు ఏవైతే ఉన్నాయో భావితరాల వరకు కూడా తెలియజేయాలనే ఆలోచనతో ఇది మొట్టమొదటిసారిగా ఒక రాష్ట్ర పండుగగా చేశాం. దానికి అందరూ కూడా సహకరించారు. జిల్లాలో ఉన్నటువంటి పెద్దలు, అధికారులు అందరూ కూడా ఒక సింగిల్ ఎజెండాతో ఎట్టి పరిస్థితుల్లో ఇది చాలా వైభవంగా శ్రీకాకుళం జిల్లా చరిత్రలో ఎప్పుడు జరగని విధంగా ఈ యొక్క కార్యక్రమం చేయాలనే ఆలోచనతో చాలా పగడ్బందీగా చేశాం. 2 రోజులు కూడా చాలా చక్కగా జరిగింది. ఈ 4వ తేదీ
రథసప్తమి నాడు కూడా అంతే విజయవంతంగా జరగాలని మరొకసారి కోరుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా రథసప్తమి సందర్భంగా శుభాకాంక్షలు కూడా తెలియజేసుకుంటున్నాను. ఈసారి అవకాశం లేకపోయినా సరే భవిష్యత్తులోనైనా సరే మా అరసవల్లి సూర్య భగవాన్ దేవాలయానికి ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఆయన ఆశీస్సులు పొందాలని ఈ మీడియా ద్వారా ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా కోరుకుంటున్నాను. నిత్యం పూజలు సూర్య భగవానుడికి జరిగేటటువంటి ఆలయం ఇది. అటువంటి ఆలయానికి ప్రతి ఒక్కరూ కూడా రావాలి. అందరూ కూడా ఈ యొక్క ఆలయాన్ని దర్శించుకొని భగవంతుడి తాలూకు ఆశీస్సులు పొందాలని తెలియజేసుకుంటున్నాను.